ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. అమ్మా జానకి అక్కడ గుమ్మ ఉంది. మీరు నా మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తే అనవసరంగా మీరే వాళ్ళకి అనుమానం వచ్చేలా చేసిన వాళ్ళు అవుతారండి. ఈ ఇల్లు జానకి బాగా అలవాటైన ఇల్లే కదా. అవును. మరిక్కడ అదుంది అక్కడ అదుండేది అని ఇవన్నీ చెప్పడం అవసరమా? కాదు కాదు. సరే రండి లోపలికి. పదమ్మా. ఒరే కళ్యాణ్, ఏంటిరా ఇదంతా చిన్నపిల్లలాగా? యాండి ఏంటండి, కళ్ళు లేని నన్ను భయపెట్టాలని చూస్తే నేనెలా భయపడతాను? అయ్యో, ఇప్పుడు కూడా నువ్వు భయపడలేదా? ఏంటి జానకి, ఎప్పుడు భయపెట్టినా ఒక్కసారి కూడా నువ్వు భయపడో? చీకటి తప్ప ఇంకేమీ తెలియని నన్ను శబ్దం ఎలా భయపెడుతుంది? మరి వాళ్ళు నన్ను కొట్టినప్పుడు కూడా నీకు నార్పులే కదా వినిపించాయ్, మరి అప్పుడెందుకు భయపడ్డావు? మీకు నొప్పి పుడుతుంటే నాకు భయం వేయదా, బాధ పుట్టుదా? జానకి, నీకు నేనంటే ఎంత ఇష్టం. నాకేదన్నా అయితే నా కోసం నువ్వేడుస్తావు, నా కోసం నువ్వు దెబ్బలు తింటావు. అందుకే నువ్వు నా బంగారు జానకి, నా బంగారు జానకి నువ్వు. అమ్మో అయ్యగారు, చిన్నయ్య గారు మన కొంప ముంచేలా ఉన్నారు. అవునే గోదావరి, ఏదో జానకి బంగారం. చిన్నయ్య గారు ఏంటి మీరు చేస్తున్న పని? వదిలేండి. గోదావరి, నేనేం చేశాను? నా పెళ్ళం మంచిది కదా, అందుకే నా పెళ్ళాన్ని బొగ్గలు పట్టుకొని ముద్దు చేస్తున్నాను. అయ్యో అయ్యగారు, జానకమ్మ మీ పెళ్ళామేనండి, కానీ మీరిలా హాల్లో ముద్దు చేస్తే ఎవరన్నా చూడరు? పాపం జానకమ్మని చూడండి ఎంత ఇబ్బంది పడుతుందో. అవునా, జానకి ఇబ్బంది పడుతుందా? ఏంటి జానకి, నువ్వు ఇబ్బంది పడుతున్నావా? ఏం లేదు కదా? లేదు కదా? అది నాకు తెలుసు. నేను జానకి ఇబ్బంది ఏం పడట్లేదు. కావాలంటే చూడు, నా బంగారు జానకి. ఏమండి, మీ చెల్లెలు బావగారు చూస్తే తిడతారేమోనండి. మీకెవరికి తెలీదు, వాళ్ళెవరూ ఈ ఇంట్లో లేరుగా. లేరు. అయ్యగారు, మీరు దుర్గమ్మ గారికి అన్ని చెప్పారు, కానీ చిన్నయ్య గారు ఇలా చేస్తారని చెప్పలేదు. ఇలాంటివి చేస్తే దుర్గమ్మ వెంటనే వెళ్ళిపోతుందేమో. నాకు అదే కంగారుగా ఉంది గోదావరి. ముందు కళ్యాణరాముడికి ఏదో ఒక పని చెప్పాలి. జానకి, ఒక్క నిమిషం ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అంటే నీకోసం నేను ఒకటి తయారు చేశాను. ఏమండి, ఉండు. ఏంటండి ఇది? జానకి, టాటాడాయ్.
ఓ, నీకు కనిపించదు కదా ఆ, నీకోసం నేనేం చేశానో తెలుసా? ఆ, మన పెరట్లో మల్లెపూలని కోసేసి నేనే మాల కట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచాను. ఇదిగో వాసన చెడు మ్మ్, మ్మ్, మంచి వాసన వస్తుందండి. వెనక తిరిగి పూలు పెడతాను. ఆ. ఆ, వద్దులేండి, నేను పెట్టుకుంటాను. ఆ, అదేం కుదరదు, నేనే పెడతాను. అయ్యో వద్దండి, బాగోదు. అదేంటి, నీ తలలో ఎప్పుడు పువ్వులు పెట్టినా నేనే కదా పెట్టేది. అయ్యో మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు? మావయ్య, నేను ఇలా చేస్తారని నేను అనుకోలేదు. నువ్వేంటమ్మా, నేను అనుకోలేదు. ఏంటనుకునేది, నేనేం కొత్తగా చేయట్లేదు కదా. చిన్నయ్య గారు ఆ, మీరెప్పుడు గదిలోనే పూలు పెట్టేవాళ్ళు కదా, హాల్లో కాదు. ఏది ఆ పూలు? నేనివ్వను. నా పెళ్ళానికి నేనే పువ్వులు పెడతాను. జానకి, నువ్వు అటు అది తిరుగు. ఏమండి? ఆ. ఆ. ఎవరు? ఎవరది? ఎవరు? ఏంటి మొగుడు పెళ్ళాలిద్దరూ పబ్లిక్గా ప్రేమ ప్రదర్శించుకుంటున్నారా? హ, మీరేమైనా కొత్త దంపతులు అనుకుంటున్నారా? లేదు విశాలాక్షి, మేమేమి అలా అనుకోవట్లేదు. నేను జానకి తల్లో పువ్వులు పెడుతున్నాను అంతే. ఓహో, నువ్వే నా విశాలాక్షి. ఏయ్ నోర్మయ్, పిచ్చెదవా. ఊ, నేనేం పిచ్చోడిని కాదు, నువ్వు అలా అనుకో విశాలాక్షి. నువ్వు తెలివైన వాడివే, చూస్తేనే అర్థమవుతుందిగా. ఆ, ఏయ్ జానకి, నా పువ్వులు. ఇలా రా. ఓ. ఊరంతా తిరిగి తిరిగి వచ్చాను. బాబా, ఒకటే కాళ్ళ నొప్పులు. కాళ్ళు నొక్కు. చెల్లెమ్మా, నీ కాళ్ళు నేను నొక్కుతాను. పాపం జానకి వద్దు. నువ్వు అలా చూడక చెల్లెమ్మా, నీ కాళ్ళు నేను. ఏయ్ పో అవతలకి. వద్దు చెల్లెమ్మా, పాపం జానకితో వద్దు. ఏంటి గౌరవం తక్కువైందా? మొన్నే కదా గౌరవించింది, మళ్ళీ గౌరవం కావాలా? విశాలాక్షి, అదేనంటే తల్లి తర్వాత తల్లి.
అలాంటి వదిన చేత నీ కాళ్ళు పట్టించుకోవాలని చూస్తే నీకు పుట్టగదులుండవే. బతికుండగానే నరకం చూస్తావు. ఏంటి ముసలోడా, భయపెడుతున్నావా? కన్న తండ్రిని ముసలోడా అని పిలిచే నీకు పాపభీతి ఉంటుందని నేననుకోనే. నువ్వు నా శాపనార్థాలకి భయపడకపోవచ్చు, కానీ అవి ఖచ్చితంగా నీకు ఎప్పుడో ఒకప్పుడు తగులుతాయి. ఆ దుర్గమ్మ నీకు తప్పకుండా గుణపాఠం నేర్పుతుంది. దుర్గమ్మ అని దీన్ని చూపిస్తున్నావేంటి? నేను చెప్పింది ఆ కనకదుర్గమ్మ గురించి. జానకిని ఎందుకు చూపిస్తాను? ఇన్ని రోజులు రాని దుర్గమ్మ ఇప్పుడొచ్చి మిమ్మల్ని కాపాడుతుందా? ఈ జన్మకి మీ తలరాతలు ఇంతే. నువ్వేంటి ఇంకా నుంచున్నావు? వచ్చి కాళ్ళు నొక్కో. చెల్లమ్మ వద్దు చెల్లమ్మ. రే అన్నయ్య, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? దాన్ని తీసుకోనా? వద్దు 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 వద్దు, నేను మీ కాళ్ళు పడతాను. అమ్మ జానకి, మీరుండండి. పట్టు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత హాయిగా ఉంది. ఈరోజు నీ పట్టులో ఏదో మజా ఉంది. భలే ఉంది. అయ్యగారు, దుర్గమ్మ ఆవిడ కాలు పడుతుంది. నొక్కని గోదావరి. దుర్గా, ఈ ఇంటి మనుషులు ఎంత దుర్మార్గులో. మన జానకి ఎన్ని కష్టాలు పడుతుందో
తెలుసుకోవాలనే కదా వచ్చింది. నీకిప్పుడు దుర్గ కాళ్ళు పట్టుకోవడమే కనిపిస్తుంది కదా, నాకు మాత్రం భవిష్యత్తులో దుర్గ విశాలాక్షి కాళ్ళు విరిచేసినట్టు కనపడుతోంది. అమ్మా అయ్యో నా కాళ్ళు అమ్మా అమ్మా అయ్యో అయ్యో, కాళ్ళు అమ్మా 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 అమ్మో నా కాళ్ళు అమ్మా అమ్మా. మీరు చెప్పింది నిజమే అయ్యగారు. విశాలాక్షి భవిష్యత్తు నా కళ్ళకు కనబడుతుంది. వచ్చావా తల్లి? ఏంటి రమ్మన్నారు? అమ్మా దుర్గా, నన్ను క్షమించమ్మా. అయ్యో ఏంటండి ఇది? మీరు నాకు దండం పెట్టకూడదు. లేదమ్మా, నేనొక తప్పు చేశాను. నా కొడుకు కళ్యాణరాముడు నీతో ఇలా ప్రవర్తిస్తాడని నేను ఊహించలేకపోయాను. ఆయనకి నా విషయం చెప్పలేదా? చెప్పలేదమ్మా. ఏ ఎందుకు చెప్పలేదు? వాడికి చెప్తే ఇంకెవరికీ చెప్పక్కర్లేదమ్మా. అంటే వాడు భయస్థుడు, అమాయకుడు. ప్రతి చిన్న విషయానికి భయపడతాడమ్మా. ఆ భయంతో నేను వాడికి ఏ విషయం చెప్పినా వెంటనే ఎవరో ఒకరి దగ్గర ఆ విషయం వాడు చెప్పేస్తాడు. ఈ ఇంట్లో నమ్మదగ్గ మనుషులు నా వాళ్ళు మాత్రమే. మిగతా వాళ్ళంతా వాళ్ళేనమ్మా. వాడు అమాయకుడు కాబట్టి అందరూ వాసన పసిగట్టి కుక్కలా వాడి చుట్టూ చేరి మంచితనం నటిస్తూ విషయాలన్నీ రాబడతారమ్మా. ఆ విషయాలన్నీ విశాలాక్షికి చేరవేస్తారు. నా కొడుకు జీవితం బాగు చేయటానికి వాడి అమాయకత్వమే మొదటి అడ్డంకి. నేను చేసిన ఈ ప్లాన్ అంతా పాడైపోతుందని నేను వాడికి చెప్పలేదమ్మా. చెప్పకుండా నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చాను. నీ గురించి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నిన్ను కూడా హింసించటం మొదలు పెడతారు. నా గురించి నాకేం టెన్షన్ లేదు సార్. నేను వీళ్ళని ఎలాగైనా కంట్రోల్ చేయగలను. ఇక్కడి నుంచి నిమిషంలో బయటపడగలను. కానీ నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ జానకిని, మీ అబ్బాయిని అసలు వదిలిపెట్టరు. సరిగ్గా ఊహించావు దుర్గా. వాళ్ళు మాలో ఎవరో ఒకరిని చంపేసి నా కొడుకుని పూర్తిగా కంట్రోల్ పెడతారు. అప్పుడిక నా కొడుకు, కోడలు, మనవరాలు జీవితాంతం వాళ్ళ కింద జీవచ్ఛవాల్లా బతకాలి. లేదండి, అలా అస్సలు జరగకూడదు. నేను రావడం వల్ల మీ సమస్యలు తీరతాయని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. కేవలం మీ సమస్యలేంటో చూడ్డానికే వచ్చాను. చూసి వెళ్ళిపోతాను. కానీ నేను వెళ్ళాక నా వల్ల మీ జీవితాలు ఇంకా నాశనం అయిపోవటం నేను భరించలేను. అలా అయితే అది నా తప్పు అవుతుంది. మీరు మీ అబ్బాయికి నా గురించి తెలియనివ్వద్దు. చూశాను కదా ఆ విశాలాక్షి ఎంత డేంజరస్ పర్సనో. ఇంట్లో అడుగు పెట్టడంతోనే నాకు అర్థమైపోయింది జానకి ఎంత కష్టపడుతోందో. హాల్లోనే ఇంత కష్టం ఉందంటే ఇంక ఇంట్లో ప్రతి గదిలో ప్రతి మూల పెద్ద పెద్ద కష్టాలున్నాయని నాకు అర్థమయ్యింది. ఇప్పుడు నువ్వు చూసింది సముద్రంలో వచ్చిన ఓ చిన్న సుడిగుండాన్ని మాత్రమేనమ్మా. అలాంటి సుడిగుండాలు చాలా ఉన్నాయి. అవన్నీ చూస్తే నీకే అర్థమవుతుంది నా కుటుంబం పరిస్థితి. చూస్తాను. మీకు మాటిచ్చిన ప్రకారం మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ చూసి తెలుసుకునే వెళ్తాను. ఇది చాలమ్మా, ఇది చాలు. ఇవన్నీ చూస్తే నువ్వే నిర్ణయం తీసుకుంటావు. నాకు తెలుసు. జానకి ప్లేసులో నువ్వు రావాలమ్మా, రావాలి. ఇక్కడున్న ప్రతి కుక్కకి బుద్ధి చెప్పాలమ్మా.
నా కొడుకు అక్షరం చదవటానికి కనీసం అక్షరం వైపు చూడటానికి భయపడతాడు. వాణ్ణి చదివించాలి. వాడు ఆఫీసుకు వెళ్ళాలి. నా కొడుకు కోడలు వాళ్ళు చల్లగా ఉండాలి. నా కోడలు మహాలక్ష్మిలా నట్టింట్లో తిరగాలి. ఇది నా ఆశ. ఇదేనమ్మా నా ఆశ తల్లి. నువ్వు వస్తేనే ఇది జరుగుతుందమ్మా. ఇది జరుగుతుంది. ఏమండి ఎక్కడున్నారు? జానకి, ఇక్కడే ఉన్నాను. అక్కడేం చేస్తున్నారు? ఈనాడు పేపర్ చదువుతున్నాను. ఏంట్రా నీ పెళ్ళానికి అబద్ధాలు కూడా చెప్తున్నావు? నా కాళ్ళు పట్టుకుంటే నా ముషినా